కృష్ణా పుష్కరాలు నవనిర్మాణ దీక్షపై ఏపీ కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. 10,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నిరుద్యోగాల్లో ఆశలు నింపింది సర్కార్. అసంఘటిత కార్మికులకు చంద్రన బీమా పథకం వర్తింపచేయాలని కేబినెట్ నిర్ణయించింది. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగింది. కేబినెట్ భేటీలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. 10,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించిన సర్కార్ ఈ నెల 10 నుంచి ఉద్యోగుల బదిలీలుంటాయన్న ప్రభుత్వం ఇవి 10 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. త్వరలో గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్న మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గ్రూప్ 1లో 94, గ్రూప్ 2లో 750, గ్రూప్ 3లో 1000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. దీంట్లో గ్రూప్ 1లో 94 పోస్టులు, గ్రూప్ 1 94 పోస్ట్, గ్రూప్ 2లో 750 పోస్ట్, గ్రూప్ 3లో 1000 పోస్ట్, హోమ్ డిపార్ట్మెంట్ 6,000, టెక్నీషియన్స్ 1,000, మెడికల్ 422, ఇన్ అదర్ డిపార్ట్మెంట్ 732, మెడికల్ 422, అదర్ డిపార్ట్మెంట్స్ 732. అంటే మొత్తం 10,000 పోస్టులు మొదటి దశలో భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ తరఫున భర్తీ చేయిస్తాం. మరో నవనిర్మాణ దీక్ష మహాసంకల్పంపై మంత్రివర్గం చర్చించింది. ఈ నెల 8న ఒంగోలులో మహాసంకల్ప దీక్ష చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 9వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు. మరోవైపు పోలీస్ శాఖలోనూ 6,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు కానీ, ఎయిడెడ్ పాఠశాలలు కానీ, మున్సిపల్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థినుల అందరికీ సైకిల్ పంపిణీ చేయాలి అని చెప్పి కేబినెట్ ఆమోదం తెలిపింది. 9వ తరగతి చదువుతున్న బాలికలందరికీ చంద్రన బీమా పథకానికి ఆమోదం తెలిపిన కేబినెట్ అసంఘటిత కార్మికులకు వర్తింపచేయాలని నిర్ణయించింది. 18 నుంచి 70 ఏళ్ల వయసున్న వారికి వర్తిస్తుందన్న సర్కార్ నెలకు 15,000 లోపు ఆదాయం ఉన్నవారికేనంటూ నిబంధన విధించింది.